పాపం వైసీపీ పార్టీలో ఆఫ్ నాలెడ్జ్గా పేరొందినటువంటి వెంకట్రెడ్డి ఆవేశంగా ఈ మధ్యన పాపం మీడియాలకు రానివ్వట్లేదు అనుకోండి. ఎందుకంటే వెంకట్రెడ్డిని పాపం ఆడ పార్టీలోనే తొక్కేశారు. ఎందుకంటే మీడియా ప్యానలిస్టులు అని చెప్పి ఇటీవల ఏదో 12 మందినో 14 మందినో ఒక లిస్టు విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అని చెప్పి. పాపం ఆ మీడియా ప్యానలిస్టుల లిస్టులో వెంకటరెడ్డి పేరు లేదు. బేసిక్గా ఏంటంటే వాళ్ళు మీడియాతో వైసీపీ పార్టీ తరఫున అధికారికంగా మాట్లాడే అర్హత కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళలో వెంకటరెడ్డి లేడు. అంటే వాళ్ళ సొంత పార్టీయే వెంకటరెడ్డికి నీకు మీడియాతో మాట్లాడే అంత నాలెడ్జ్ లేదురా నాయన, నీ ఆఫ్ నాలెడ్జ్ మడిచి ఎక్కడైనా పెట్టుకో అని చెప్పి పాపం పక్కన పెట్టారు. కానీ పాపం అలవాటు పడిపోయిన ప్రాణం కదా, ఉండలేక తనకు తానే ఎదురుగుండా ఒక సెల్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. సరే ఓకే మాట్లాడుతున్నాడు, కానీ ఏం మాట్లాడుతున్నాడు? మనం ఇచ్చిన పేరే ఆఫ్ నాలెడ్జ్ కదా, అంత ఆఫ్ నాలెడ్జ్తోనే మాట్లాడతాడు. ఏది ఫుల్ నాలెడ్జ్ ఉండదో, దేనికి ఆధారాలు ఉండవు. ఇటీవల ఏదైతే కూటమి ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసి మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చేసి వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇచ్చిందో దాని మీద కడుపు మంట. ఎందుకు ఆ కడుపు మంట అంటే ఈ నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్. 2022లో జగన్ ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు ఈరోజు పోస్టింగ్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటారా? నోటిఫికేషన్ గుడ్డోడు కూడా ఎత్తాడు, కానీ దాన్ని పూర్తి చేసినాడే మగాడు. నోటిఫికేషన్ నేను కూడా ఎత్తా, కానీ దాన్ని పూర్తి చేయాలా? జగన్మోహన్ రెడ్డి 2022లో నోటిఫికేషన్ విడుదల చేసి 2024లో ఆయన దిగిపోయే వరకు దాదాపు 2 నుంచి 2.5 ఏళ్ల పాటు గుడ్డు గుర్రాల పళ్ళుతో మేడ 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి 2.5 ఏళ్ళు సమయం కావాలా? అసలు అధికారంలోకి ఏం చెప్పొచ్చాడు? 2.5 లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పొచ్చాడు. నేను ఓపెన్ సవాల్ విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఏపీపీఎస్సీ ఉద్యోగం భర్తీ చేయలా? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఏపీపీఎస్సీ ఉద్యోగం భర్తీ చేయలా? అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, పంచాయతీకి సంబంధించినవి కావచ్చు, ఏ నోటిఫికేషను ఏ పోస్టు భర్తీ చేయలే. మరి మీరా ఉద్యోగాల గురించి మాట్లాడేది సిగ్గుండాలి కదా. 2.5 ఏళ్ల పాటు గుడ్డు గుర్రాల బళ్ళుతోమి మీరు ఏడవలేక వదిలేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నియామక ప్రక్రియ పూర్తి చేస్తే ఎందుకు ఈ దొంగేడుపు? పైగా పోలీసు వ్యవస్థ పనితీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్వానంగా మారిపోయిందని చెప్పి ఆవేదన చెందుతున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్వానంగా మారిపోలా, మీ హయాంలో అధ్వానంగా మారిపోయిన వ్యవస్థను బాగు చేస్తున్నారు. ఈరోజు పోలీస్ శాఖ పనితీరులో చివరి స్థానం వచ్చింది అంటున్నారు. ఎందుకు వచ్చింది? ఎవరి హయాంలో పనితీరు వల్ల వచ్చింది? మీ హయాంలో పనితీరు వల్ల వచ్చింది. గత సంవత్సరం ఈ సంవత్సరం రిజల్ట్ ఏమి ఇవ్వలా కేంద్ర ప్రభుత్వం, మీ హయాంలో పనితీరు వల్ల వచ్చింది. దానికి సంబంధించి ఏంటో చూద్దాం ఒకసారి. ఆఫ్ నాలెడ్జ్ బాధ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఇదేవాళ్ళు ఎర్రవాళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు వాళ్ళ బృందం అన్నట్టుగా దీని చిన్న కనెక్షను. వినేవాడు పేటీఎం బ్యాచ్ అయితే చెప్పేవాడు ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి అవుతాడు. ఎందుకంటే ఇవి వాళ్ళకి మాత్రమే సింక్ అవుతాయి తప్ప ఎవరికి సింక్ అవ్వు. సరే చెప్పు, ఏంటి నీ కథ ఏంటో చెప్పు. మీరు ఈరోజు కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు గురించి ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? మీరు ఇక్కడ వాగుతున్నటువంటి సొల్లు పురాణం ఏంటి? పనిచేస్తున్నారు హోంమంత్రి అండ్ డీజీపీ గారు. మొన్న నవంబర్ 2025 కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎప్పుడు పనితీరు గురించి ఇచ్చింది? నివేదిక ఇచ్చింది ఎప్పుడు పనితీరు గురించి ఇచ్చింది? తమ జగన్మోహన్ రెడ్డి ఎలగబెట్టిన పనితీరు గురించి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఏ విధంగా ఉందనేది ఇచ్చింది. ఏమిచ్చిందో నువ్వే చెప్పు. మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనితీరు అత్యంత చండాలంగా ఉందని చెప్పి లాస్ట్ ప్లేస్ ఇచ్చారు కదా. అంటే ఎవరి పాలన అది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఇచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నెక్స్ట్ ఇయర్ ఇస్తుంది కదా. మరింత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు వెంకటరెడ్డి? 36 ప్లేస్ మన లాస్ట్ ప్లేస్, 100కి 16.70 పాయింట్లు వచ్చింది. అది మీ పనితీరు గొప్పతనం. సిగ్గుండాలి మళ్ళీ చెప్పుకోవడానికి. ఆ సిగ్గు జగన్మోహన్ రెడ్డికి నీకు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పనితీరులో వచ్చిన దానికి నువ్వు కూటమి ప్రభుత్వానికి అంటగడుతున్నందుకు జగన్మోహన్ రెడ్డికి నీకు సిగ్గు ఉండాలి. ప్రతిదాన్ని మీ దాంట్లో కేసేసుకోవడం. క్రెడిట్ చోరీలో సిగ్గు లేదు. క్రెడిట్ చోరీ చేయడానికి ఎవరు క్రెడిట్ చోరీ? మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపిద్దాం. వినండి ఒకసారి. క్రెడిట్ చోరీలో సిగ్గు లేదు. క్రెడిట్ చోరీ చేయడానికి ఈ రోజు మీరు కానిస్టేబుల్ సంబంధించిన నియామ పత్రాలు ఇచ్చారు కదా, ఏమయ్యా ఇది నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది సిగ్గు లేదో చెప్పుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20/10/2022 గుర్తుపెట్టుకోండి, 22 COMS నెంబర్ 153
ఇచ్చి దాంట్లో ఏదైతే సివిల్ కానిస్టేబుల్ 3,540 పోస్టులు. సరే ఈడేదో సొల్లు చెప్తాడు కానీ ఏం చెప్పాడు వెంకటరెడ్డి? 2022లో జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చాడు అన్నాడు కదా. మరి 2024 ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోస్టులు భర్తీ చేయలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి చేతగాని వాడా? 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయటం చేతగాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డా? నువ్వు అంటున్నదే కదా 2022లో నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఓకే, గుడ్, బాగుంది. 2024 మిడిల్ దాకా ఆల్మోస్ట్ మీరున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా, ఎలక్షన్ కోడ్ దాకా ఉన్నారు మీరు. మరి అంటే దాదాపు 2 ఏళ్ల పాటు ఎందుకు పోస్టులు భర్తీ చేయలేదు? 2.5 ఏళ్ల పాటు ఎందుకు పోస్టులు భర్తీ చేయలేదు? ఎందుకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయాడు? ఎందుకు ఫలితాలు ఇచ్చి వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వలేకపోయాడు? నేను అడుగుతున్న సమాధానం చెప్పు. చెప్పు. ఇక సొల్లు చెప్తాడు ఇప్పుడు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ 2,520 పోస్టులు. సర్లే, ఎన్నో కనిలే. ఎస్ఎల్పి 6,100 కానిస్టేబుల్ 28 నత్త చూడండి కాసేపు. ఆర్సీ నెంబర్ 161 బై ఎస్ఎల్పిఆర్బి ఆయన ఇచ్చి 6,100 పోస్టులకు సంబంధించి ఆయన ఉన్నప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామ్ ని రిటర్న్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 22/1/2023 సండే రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి 22/1/2023 ఈ సొల్లంతా మాకు ఎందుకు కానీ విషయం ఏంటో చెప్పు. అర్హత సాధిస్తే తర్వాత అక్కడ హోమ్ గార్డులకు సంబంధించి మాకు ఏనండి ఇది అబద్ధం చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టులో పెండింగ్ పడటం వల్ల కోర్టు ఎక్కడా కూడా ఎగ్జామ్ని ఆపమని చెప్పలేదు. ఇది పచ్చి అబద్ధం. నాడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పచ్చి అబద్ధాలు ఆడారు. నేను ఇప్పటికీ ఓపెన్ సవాల్ చేస్తున్నా, కోర్టు ఎగ్జామ్స్ ఆపమని చెప్పిన ఆ సంబంధించినటువంటి ప్రూఫ్ ఏమైనా ఉందా? దాని ఆదేశాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఏమంటాడంటే మేము ప్రిలిమ్స్ కండక్ట్ చేసేసాము, ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసేసాము, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇబ్బంది అయింది, కోర్టు అడ్డుకుందని చెప్పి చెప్తున్నాడు. అది పచ్చి అబద్ధం. సరే, అది కోర్టు అడ్డుకుంది, మీదే కరెక్ట్, కాసేపు అనుకుందాం. అయితే జగన్మోహన్ రెడ్డి 2020లో ఒక మాట చెప్పాడు, దానికి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2020లో ఒక మాట మాట్లాడాడు, నేను అది ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను, దానికి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను ఒకసారి అది ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 అక్టోబర్ 21 నాడు ఆ పోలీసుల సంస్కరణ దినోత్సవం ఏదో ఒక సందర్భంగా మాట్లాడినటువంటి మాట ఏంటో ఒకసారి చూడండి. 4 సంవత్సరాలలో 4 దశల్లో సంవత్సరానికి 6,500 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. విన్నారు కదా, 4 సంవత్సరాలలో 4 దశలలో ప్రతి ఏడాది 6,500 పోస్టులు భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది అన్నాడు. అంటే 4 6 24, 4 5 20, 24 26 వేల పోస్టుల, అంటే దాదాపుగా 26,000 పోలీసు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసి ఉండాలి. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 2020లో చెప్పాడు. అంటే ముఖ్యమంత్రి అయిన ఒక ఏడాదికి సుమారుగా చెప్పినటువంటి మాట ఇది. మరి 4 ఏళ్లలో 26,000 పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఎన్ని పోస్టులు భర్తీ చేశాడు? 0. వెంకటరెడ్డి సమాధానం చెప్పు. నువ్వు అన్నావు కదా 6,100 పోస్టులకి నోటిఫికేషన్ మేమిస్తే మీరు డబ్బా కొట్టుకుంటున్నారేంటి అన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి, చేసిన పని ఏంటి? 26,000 పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. ఆయన నోటితో ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి హామీ. పోనీ 26,000 కాదు, అందులో సగం 13,000 పూర్తి చేసి ఉండాలి కదా. పోనీ అందులో సగం అన్నా పూర్తి చేసి ఉండాలి కదా. ఒక 6,500 చేశారా? వెంకటరెడ్డి నేను అడుగుతున్నా, చేశారా? చేయలేదు. దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటో చూడండి, నేను చూపిస్తా. ఇది వైసీపీ హయాంలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. ఎగ్జామ్ పెట్టి ఏడాది దాటింది బ్రో, ఏది ఫలితం ఎక్కడున్నాయని చెప్పి ఇగో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రహణం, కొలువులు దక్కక అభ్యర్థుల వేదన, నిరుద్యోగులతో ఆటలాడుతున్న జగన్, సీఎం స్థాయిలో ఉండి పచ్చి అబద్ధాలు. ఏంటి ఆ పచ్చి అబద్ధాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పాను కదా, ఇందాక ఇటు చెప్పాడు కదా కోర్టులో ఉందని, అది పచ్చి అబద్ధం. ఇక్కడ చూడండి, కోర్టు కేసు అంటూ అవాస్తవ ప్రచారం, కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించి కోర్టు కేసు అడ్డంగా ఉంది అంటూ జగన్ డీజీపీ రాజేంద్రనాథ్, అప్పుడు రాజేంద్రనాథ్ సౌరంగాద్ అయితే అవాస్తవాలు వల్లివేస్తున్నారు. అసలు కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియను నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది ఫ్యాక్ట్. ఏపీ హైకోర్టు ఎక్కడా కూడా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నిలిపివేయమని చెప్పలా. వీళ్ళు
ఎక్కడ మెయిన్స్ నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తే ఎక్కడ వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడ ట్రైనింగ్లో వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వాల్సి వస్తుందో అది ప్రభుత్వానికి భారంగా మారుతుందని దొంగ నాటకాలు ఆడి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలే. అది వాస్తవం. రెండోది, ఇక జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాడో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న క్యాలెండర్ విడుదల చేస్తాం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఇచ్చాడా? ఒక్క జనవరి 1కైనా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేశాడా? చెయ్యలా. రాబోయే 4 ఏళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం. డిసెంబరులో ఖాళీలను గుర్తించి జనవరి నియామక షెడ్యూల్ విడుదల చేస్తాం. ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు వారాంతపు సెలవుల విధానానికి అవసరమైన అదనపు సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని నియామకాల ప్రక్రియ చేపడతాం. ఇది 2020 అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ భర్తీ చేశాడా? ఏడాదికి 6,500 చేయలా. ఇకపోతే పోలీసు ఉద్యోగాల భర్తీకి వేగంగా చర్యలు చేపట్టాం. కొందరు కోర్టుకు వెళ్లడంతో జాప్యం జరుగుతుంది. ఈ కొలువుల భర్తీకి న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులు తొలగించేలా చర్యలు చేపట్టి నియామక ప్రక్రియలు వీరంత త్వరగా పూర్తి చేస్తాం. ఇది ఎప్పుడు? మళ్ళీ 2020లో సంస్కరణ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో ఏడాదికి 6,500 పోస్టులు అని చెప్పిన జగన్ మళ్ళీ 3 ఏళ్ల తర్వాత 2023లో అదే పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఏం చెప్పాడంటే, మేము పోస్టులు భర్తీ చేద్దాం అనుకున్నాం, కోర్టులో అడ్డుకున్నాయి, త్వరగా కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి మేము భర్తీ చేస్తామని చెప్పాడు. ఇది పచ్చి అబద్ధం. సో నాలుక ఏ విధంగా మడతేసాడో చూడండి. దీని వాస్తవం ఏంటో ఒకసారి నేను చూడండి. ఇక్కడ చూడండి, పోలీసు ఉద్యోగాలు ఎక్కడ? 4 ఏళ్లలో ఒక్క పోస్టు భర్తీ చేయని జగన్ సర్కారు ఏటా 6,500 కొలువుల భర్తీ హామీ ఏమైపోయింది? విడుదల చేసిన నోటిఫికేషన్కు దక్కని మోక్షం, దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు ఇంకెన్నేళ్లు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 1,50,000 మంది ఎదురు చూపులు. ఇది వాస్తవం. ఇంకోటి ఏంటంటే, ఇంకో వాస్తవం కూడా ఉంది, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబర్ 28న నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలను గత ఏడాది ఫిబ్రవరి 5న విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,59,000 మంది పరీక్ష రాయగా అందులో 95,000 మంది అర్హత సాధించారు. వీరందరికీ దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే గత ఏడాది మార్చి 13 నుంచి 20 వరకు వీటిని నిర్వహిస్తామంటూ షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి వాటిని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి, అప్పటికి ఈ ఎన్నికలు పూర్తయ్యి దాదాపు 11 నెలలు గడిచాయి. అయినా ఇప్పటి వరకు ఆ పరీక్షల నిర్వహణ గురించి పట్టించుకోలేదు. అంటే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడానికి ఎన్నికల కోడ్ సాకుగా చెప్పి ఎన్నికలు అయిపోయిన ఏడాది తరువాత కూడా పట్టభద్రుల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన 11 నెలలకు కూడా వాటిని నిర్వహించాల జగన్మోహన్ రెడ్డి. మరి ఇదా మీరు పోలీసు నియామక ప్రక్రియలో చేసినటువంటి ఇదా మీ చిత్తశుద్ధి? సిగ్గు శరం లేదు. చేతగాక పోలీస్ కానిస్టేబుల్ భర్తీ చేయలేక వదిలేస్తే కూటమి ప్రభుత్వం వాటిని భర్తీ చేసింది. మీకు గుర్తుందో లేదో, 2018లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దాని ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి మెయిన్స్ కూడా కండక్ట్ చేసి రిజల్ట్ టయానికి ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్ అయిన తర్వాత జగన్ రిజల్ట్ విడుదల చేశాడు. అది మగాడంటే. అంటే అన్నీ పూర్తి చేసి రిజల్ట్ కూడా రెడీగా పెట్టాడు. బట్ విడుదల చేయడానికి ఎన్నికలు కూడా అడ్డొచ్చింది. 3 నెలలు, చివరి 3 నుంచి 4 నెలల్లో మాత్రమే ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేశారు. అది మగతనం అంటే. అంతేగాని చేతగాని దద్దమ్మలాగా 4 ఏళ్ల పాటు జాప్యం చేసి ఏడాదికి 6,500 అని చెప్పి చివరికి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేక కోర్టు కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం క్లియర్ చేసిన కోర్టు కేసులు నిజమే అనుకుందాం, మీరు చెప్పింది నిజమే, ఓకే, కోర్టు కేసులు ఉంది. మరి కూటమి ప్రభుత్వం 18 నెలలు గడవక ముందు క్లియర్ చేసినటువంటి కోర్టు కేసుని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టు కేసు క్లియర్ చేయలేదు? ఆల్రెడీ ఈ ప్రక్రియ మొదలయ్యి ఆల్రెడీ 6-7 నెలలు అయింది కూటమి ప్రభుత్వం. అంటే కూటమి వచ్చిన ఏడాదిలోనే కోర్టు కేసు ఉంటే క్లియర్ చేసింది అనుకుందాం. మీ లెక్కలో క్లియర్ చేయకపోతే పెట్టలేరు కదా. మరి మీరెందుకు చేయలేకపోయారు ఏళ్ల తరబడి? పైగా పోలీసు వ్యవస్థ పనితీరు అన్నావు కదా, మీ పోలీసు వ్యవస్థ పనితీరు ఏంటో చూపిస్తా చూడు. ఇది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైకోర్టు వ్యాఖ్య. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలవుతుందా లేదా అని అడిగింది. అవసరమైతే వదిలేసి వెళ్ళిపోమంది పోలీసు ఉద్యోగాలు. ఇక్కడ చూడండి, కావాలంటే యూనిఫామ్ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళండి. ఏపీ పోలీసులపై హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు.
పైగా డీజీపీని కోర్టు పోన్లో నిలబెట్టింది. అది కూడా చూపిస్తాను నేను. ఇదిగో హైకోర్టుకు హాజరైన డీజీపీ అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలు విడుదలలో అధికారుల నిబంధనలు పాటించడం లేదన్న పిటిషన్ సందర్భంగా స్వయంగా డీజీపీ కోర్టుకు హాజరు కావాలన్న న్యాయమూర్తి ఆదేశాలతో గౌతమ్ సవాంగ్ కోర్టుకు హాజరయ్యారు. ఇది అయితే గతంలోనూ 2 సార్లు డీజీపీ గౌతమ్ కోర్టుకు హాజరయ్యారు. 2 కేసులు విచారణ సందర్భంగా హాజరయ్యారు. అంటే గతంలో డీజీపీ ప్రతి కేసుకి కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. ఎందుకో తెలుసా, చంద్రబాబు గారిని అరెస్టు చేసిన సందర్భంలో కూడా ఘాటు వ్యాఖ్యలు ఎందా చేసినవి అవే. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా డీజీపీని కోర్టుకు పిలిచింది, రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పింది డీజీపీని. ఏపీ డీజీపీ రాజీనామా చేయొచ్చు హైకోర్టు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు మండిపడింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యంపై దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు ఏపీలో పోలీసు వ్యవస్థ గాడి తప్పుతుందని వ్యాఖ్యానించింది. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావటం లేదన్న కోర్టు పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయడం చేత కాకపోతే డీజీపీ రాజీనామా చేయాలంది. డీజీపీని పలుమార్లు కోర్టుకు పిలిచిన మార్పు రాలేదని, ప్రతి కేసును సిబిఐకి అప్పగించలేమని చెప్పింది. ఇది మీ పోలీసు వ్యవస్థ పనితీరు. ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి, ఇది మీ పోలీసు వ్యవస్థ పనితీరు. నువ్వు పనితీరు అన్నావు కదా, ఈ మధ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఉంది. ఆ రోజు కనీసం కోర్టు మీద వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేయమని చెప్పి సిఐడికి కేసునిస్తే హైకోర్టు అరెస్టు చేయకపోతే సిబిఐకి ఇచ్చింది కేసుని. కోర్టు మీద వ్యాఖ్యలు చేసిన 4 వ్యక్తులను అరెస్టు చేయలేకపోయారు మీ హయాంలో. మీరా పోలీసుల గురించి, పోలీసు వ్యవస్థ తీరు గురించి మాట్లాడేది? కాబట్టి ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి ఎప్పటికైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడకపోతే ప్రజలు నోటి నిండా గడ్డి పెడతారు.